హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి సాటిన్ లైనింగ్ అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఇది కాటన్ లైనింగ్. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మనకి బాడీ మెజర్స్ ఇచ్చారండి కస్టమర్. సో బాడీ మెజర్స్తో ఏ విధంగా కట్ చేయాలనే చూద్దాం. చెస్ట్ 30, వేస్ట్ 26, ఆర్మ్ రౌండ్ 14, షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి. సో ఈ మెజర్స్తోనే మనం ఏ విధంగా మార్కింగ్ అండ్ కటింగ్ చేద్దాము చూసేద్దాం. నార్మల్ బ్లౌజ్ బట్ బ్యాక్ హుక్స్ అండి. ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా నా వైపుకి ఓపెన్స్ అనేవి ఉండే విధంగా వేసుకున్నాను. ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ కింద హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనకి కింద 2 లేయర్స్ సమానంగా లేవండి. ఇక్కడ క్లాత్ లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది. సో దానికోసం నేను ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ కింద హెచ్చు తగ్గులు ఉంది క్లాత్, దానికోసం ఆ కింద క్లాత్ ఎంతవరకు ఉందో ఆ క్లాత్ వరకు పైన నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను. అది కట్ చేస్తే సరిపోతుంది, సమానంగా అయిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇంత కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ తక్కువ వచ్చింది. చిన్నగా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడి వరకు. ఈ విధంగా ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం నేను మరలా ఇంకొక లైన్ అయితే డ్రా చేస్తాను. కింద వైపు ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండి, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. టీనేజ్ పిల్లలు ఎక్కువగా ఇలాంటి బ్లౌజెస్ ఇష్టపడతారు. సో మనకి లెంత్ వచ్చేసి 14.5 ఉన్నాయి. నేను 15.5 తీసుకుంటున్నానండి. ఎందుకంటే యాజ్ యూజువల్ మనకి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చుల కోసం కావాలి కదా, కుట్ల కోసం క్లాత్. చూడండి ఈ విధంగా మనకి ఎంత వస్తే అంతకి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనం తీసుకున్న మెజర్ వరకు, పొడవు వరకు ఎంతైతే ఉందో అంత 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు షోల్డరు, ఆర్మ్ రౌండ్ ఏ విధంగా తీసుకోవాలని చూద్దాం. మనకి ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 26 అండి, అంటే చిన్న సైజ్ బ్లౌజ్. 30 కంటే చిన్నగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాము కదా, చెస్ట్ కాదు. నడుము లూజు 30 కంటే తక్కువగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజు. ఇంతకుముందు చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను, చెప్పాను. చెక్ చేయండి ఒకసారి, మీకు డౌట్ ఉంటే క్లారిటీగా కూడా చేశాను వీడియో. సో ఇప్పుడు మనకి బాడీ మెజర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను. 5 ఇంచెస్ షోల్డర్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 3 ఇంచెస్ హాఫ్ షోల్డర్. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఈ విధంగా కింది వైపు ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే 5.5 ఇక్కడ నుంచి సేమ్ ఉందా లేదా అని ఒక మార్కింగ్ అయితే చేసేసాను. చూడండి ఇక్కడ 5 ఇంచెస్ షోల్డరు, ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఉంది. ఈ 5.5 చంకదింపు వరకు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేయాలి. ఇది ఆర్మ్ రౌండ్ కోసం. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఖర్చుల కోసం అని చెప్పాను కదా, కుట్ల కోసం. పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్, కన్ఫ్యూజ్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో, మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ అండి ఈ బ్లౌజ్. షేప్ బెల్ట్లు వస్తాయి సేమ్ మన నార్మల్ బ్లౌజ్ లాగానే, బట్ ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది, బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ హుక్స్ వస్తుంది. ఈ మధ్య అసలు టైం ఉండట్లేదండి వీడియోస్ పెట్టడానికి, వీడియో తీయడానికి కూడా టైం ఉండట్లేదు.
కస్టమర్స్ బ్లౌజులు చాలా ఎక్కువగా ఉండిపోయాయి. సో వాటితోనే సరిపోతుంది. వీడియోస్ అనేది అసలు తీయలేకపోతున్నాను, పోస్ట్ చేయడానికి టైం లేకుండా అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. చూడండి, ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ మనం ఎక్స్ట్రా కుట్ల కోసం అని తీసుకున్నాం కదా. మనకి టోటల్ లెంత్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలిపి తీసుకున్నాం కదా. ఆ 1 ఇంచ్ని పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసి ఒక లైన్ అయితే డ్రా చేసాం. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్, ఇక్కడ ఆమ్ డౌన్ కిందనే చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత మనకి 30 ఇంచులు. 30 అంటే 30ని 4 భాగాలు, ఎందుకంటే 4 ఫోల్డ్స్. మనకు బ్యాక్ పార్ట్ 2 ఫోల్డ్స్ వేస్తాము, ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డ్స్ వేస్తాము. దానికోసం ఇప్పుడు 30 ఇంచులని 4 భాగాలు చేసినప్పుడు మనకి 7.5 ఇంచులు వస్తుందండి. 7.5 ఇంచులు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజును కూడా మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఆ నడుము లూజ్ ఎంతైతే ఉందో దాన్ని 4 భాగాలు చేసుకొని కూడా కింది వైపున మెజర్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7.5 ఇంచులకు ఒక మార్కింగ్. నేను ఇక్కడ కూడా 7.5 ఇంచులే పెడుతున్నాను, ఎందుకంటే మనకు నడుము లూజ్ కోసం ప్రత్యేకంగా మెజర్ చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, నేను పైన చెస్ట్ దగ్గర 7.5 ఇంచులే పెట్టాను, కింద కూడా నడుము లూజ్ దగ్గర 7.5 ఇంచులే పెట్టేసుకొని 2 ఇంచుల మార్జిన్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, మీరు నడుము లూజ్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి 26 ఇంచులు ఉంది కదా, 26ను 4 భాగాలు చేస్తే 6.5 ప్లస్ 1 ఇంచు డాట్స్ కోసం అట్లా తీసుకున్న 7.5 వస్తుంది. సో నేను అందుకని అట్లా పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం మనం ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం. చూడండి, చేసుకొని కర్వ్ స్కేల్తో ఈ విధంగా కర్వ్ అయితే డ్రా చేసాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 తీసుకున్నాం. పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే 1.5 తీసుకోవాలి. ఆ కార్నర్ దగ్గర నుండి నేను లైన్ డ్రా చేశాను చూడండి, చిన్నది, అది 1.5 ఇంచులకి. మనం ఇప్పుడు ఇక్కడ నుండి చంక రౌండ్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. మనకి ఇక్కడ ఎంత ఉంది, 14 ఇంచులు ఉంది. సో 14 ఇంచులను ఎక్కడ నుండి మెజర్ చేయాలంటే ఇక్కడ నుండి మనం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసాం కదా, ఆ లైన్ నుంచి మనకు మెజర్ చేసినట్లయితే కరెక్ట్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనకైతే ఎగ్జాక్ట్గా వచ్చింది 14 ఇంచులు. సో ఇప్పుడు నెక్ ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి 1.5 ఇంచుల దగ్గరికి. ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ మెజర్ ఈ విధంగా కొలిచి చూపిస్తాను. ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. సో అదే 2 ఇంచులని మనం ఈ విధంగా కింది వైపు మనకు నెక్ ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత కస్టమర్ చాయిస్. సో ఈ విధంగా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని నెక్ పొడవు అనేది ఇక్కడ నుండి 10.5 or 11 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో చూడండి, ఇక్కడ నేను 10 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ పెడుతున్నాను. చూడండి, ఇక్కడ 10.5 అలా పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి కొంచెం నెక్ షేపు యూ షేప్ లాగా రావడానికి ఇక్కడ కొంచెం బ్రాడ్నెస్ ఉండడానికి కోసం మనం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసాము. పైన అంతే ఉండాలి షోల్డర్ దగ్గర. కింది వైపుకి వచ్చేటప్పటికి మాత్రం ఒక 1/2 ఇంచ్ బయటికి మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా 1/2 ఇంచ్ బయటికి తీసుకోవడం వల్ల. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, మార్కింగ్ కట్ చేసేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ. ఇది డబుల్ లైనింగ్ అండి, ఒకటి సాటిన్ లైనింగ్ వస్తుంది, ఒకటి కాటన్ లైనింగ్ వస్తుంది. మీకు ఎలా స్టిచ్ చేయాలని స్టిచ్చింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ నుండి కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందని చెప్పాను కదా, లైనింగ్ 2 ఫోల్డ్స్ సమానంగా లేవు, ఆ ఎక్కువ ఉన్నది ఈ విధంగా కట్ చేసి తీసేసానండి. చూడండి, నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకున్న తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని మన వైపుకి ఫోల్డింగ్ అనేది ఉండే వైపు ఈ విధంగా మన వైపుకి ఉండే విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ మన వైపుకి ఫ్రంట్ ఓపెన్ కాదు, ఇది బ్యాక్ ఓపెన్, అందుకని ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా ఇలా వేసుకోవాలి. మామూలుగా అయితే నార్మల్ బ్లౌజెస్కి, క్రాస్ కట్టింగ్ బ్లౌజెస్కి ఫ్రంట్ ఓపెన్ క్రాస్గా వేసుకుంటాము. ఫ్రంట్ ఓపెన్కి మనం బ్యాక్ పార్ట్ క్లోజింగ్ పార్ట్ వైపు కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రం ఓపెన్స్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని కట్ చేసుకుంటాం. కానీ ఈ బ్లౌజ్కి అలా కాదు, ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా స్ట్రైట్గానే వేసుకున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ స్ట్రైట్ కట్టింగే ఉంటుంది, క్రాస్ కట్టింగ్ ఉండదు. సో ఇప్పుడు ఇది మార్జిన్ లైన్ ఈ విధంగా ఇక్కడ నోట్ చేస్తున్నాను, మార్జిన్ 2 ఇంచెస్ అని. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా నెక్ లైన్ ఇలా రన్నర్తో ఒకసారి రన్ చేసినట్లయితే ఇక్కడ మనకు మార్కింగ్ లాగా పడిపోతుంది. దాని వెంబడే మనం లైన్ అనేది డ్రా చేసుకొని చంకలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు మనకి, మొత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకుంటూ వచ్చేసాము. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు రన్నర్తో డ్రా చేసాం కదా, ఆ లైన్స్ వెంబడే చిన్న చిన్న డాట్స్ లాగా పడుతుంది, మీకు వీడియోలో కనిపించట్లేదు. సో ఇక్కడ చంక లోతు అనేది తీస్తున్నాం. చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ చంక లోతు అనేది తీసేసాం, మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ ఇటువైపు వచ్చేసి నెక్కి ఇంతకుముందు రన్నర్తో డ్రా చేసాం కదా, అక్కడ నుంచి ఆ లైన్ మీదే ఒక లైన్ అయితే డ్రా చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్కి వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్ కోసం 2 ఇంచెస్ అయితే లెస్ చేయాలి. ఇది నార్మల్ రెగ్యులర్ బ్లౌజ్ లాగానే మనం ప్రతి బ్లౌజ్కి 2 ఇంచులు తీసేస్తాం కదా బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కు, సేమ్ అదేవిధంగా 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇటు చివరినంతే ఇటు చివరినంతే 2 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 2 ఇంచులు తీసివేయాలన్నమాట. సో ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకుందాం. నెక్ కూడా ఫ్రంట్ పార్ట్లో నేను వి షేప్ అంటే స్టార్ నెక్ అనేది మార్కింగ్ చేయబోతున్నాను. బ్యాక్ రౌండ్ వచ్చింది, సో ఫ్రంట్ రౌండ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫ్రంట్ స్టార్ నెక్ అనేది డ్రా చేస్తాను. చూడండి, ఆ స్టార్ నెక్ కూడా ఏ విధంగా డ్రా చేయాలంటే ఇప్పుడు నెక్ లెంత్ అనేది నేను 7 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. ఈ కస్టమర్ హైట్ ఉంటారు, సో 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నెక్ అనేది 7 ఇంచెస్లో ఈ విధంగా బయటి వైపు సేమ్ బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచు బయటికి తీసుకున్నాం కదా, అదే విధంగా షోల్డర్ దగ్గర నుండి అంతే ఉండాలి. కింది వరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు పెంచేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ వీ షేప్ ఎలా గీయాలంటే స్టార్ నెక్ ఇక్కడ నుండి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి కార్నర్ దగ్గర నుండి. ఈ మార్కింగ్ను ప్లస్ ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా మనకి, ఈ విధంగా క్రాస్గా ఒక అడ్డుగా గీయాలి. ఈ విధంగా ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి నెక్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచు ఇటువైపు అంటే హుక్స్ల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, అటువైపు పైనకి 1 ఇంచు పెట్టుకున్నాము మార్కింగ్. తర్వాత స్టార్టింగ్ దగ్గర నుండి 2.5 ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ తర్వాత 2 ఇంచులు
డాట్ వెడల్పు కోసం పెట్టేసుకున్నాం. ఇటువైపు ఒక 1/2 ఇంచు పైనకి మార్కింగ్ చేసేసాం. చూడండి ఇక్కడ కట్ చేస్తున్నాను. కటింగ్ చేసే దగ్గర నుండి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్, దాని తర్వాత డాట్ వెడల్పు 2 ఇంచెస్, ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేస్తున్నా అండి. ఈ విధంగా చంకలోతు తీసినాం, కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు షేపు, నెక్ షేప్ చూడండి, స్టార్ నెక్ ఇది. ఈ విధంగా అయితే వచ్చేసింది. నెక్స్ట్ దీని వెంబడే సాటిన్ అండ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి, వేసేసుకొని ఈ విధంగా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సమానంగా ఉండే విధంగా చూసుకొని మనం కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా ఇంతకుముందు లైనింగ్ పీసులు, ఆ లైనింగ్ పీసులను ఈ విధంగా వేసుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ నేను ఓపెన్స్ ఉండే విధంగానే వేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా వేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ఇలాగే ఇంతకుముందు స్టార్టింగ్లో సాటిన్ లైనింగ్ చూపించాను కదా, అది కూడా కట్ చేసుకోవాలండి సేమ్ ఈ విధంగా. బ్యాక్ పార్ట్ నెక్ ఇప్పుడేం కట్ చేయట్లేదండి, సాటిన్ లైనింగ్ వేసుకున్న తర్వాత మూడింటిని కలిపి ఒకేసారి కట్ చేస్తాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ సైడ్ ఇదంతా సేమే, దీని వెంబడే కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి ఇక్కడ నెక్ ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను రెండింటికి కలిపి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నెక్ షేప్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ని మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇంతకుముందు లైనింగ్ క్లాత్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని సేమ్ ఇలా క్లాత్ అడ్జస్ట్ ఈ విధంగా చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఉందో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోతుందండి. తర్వాత హ్యాండ్స్, ఈ రిమైనింగ్ క్లాత్ నుండి మనం హ్యాండ్స్, ఈ కస్టమర్ షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. సో షార్ట్ హ్యాండ్స్ కూడా వెరీ షార్ట్ హ్యాండ్స్ అండి, వెరీ షార్ట్ హ్యాండ్స్ మీకు ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కూడా సేమ్ ఈ విధంగానే కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. 1-2 సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పర్లేదు. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు కావాలండి. షేప్ బెల్ట్లు ఓపెన్స్ ఉండొద్దు, క్లోజ్ వైపే ఈ విధంగా క్లోజ్డ్ పార్ట్ వైపే షేప్ బెల్ట్లు అనేది తీసుకోవాలి. మనకి దీనికోసం సెపరేట్ కొలత అనేది అవసరం లేదు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసేసుకొని ఇటువైపు అంటే హుక్స్ల పట్టి అనుకుంటే ఇటువైపు 3.5 ఇంచులకి, ఇటువైపు ఒక 2.5 పావుదొక 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఇక్కడ నుండి ఇందులో కలిపేసుకోవాలి మార్కింగ్ అనేది. సో మనకి డబుల్ ఫోల్డ్ చేసాం కాబట్టి 4 షేప్ బెల్ట్లు అనేవి వచ్చాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి 2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నేను షేప్ బెల్ట్లు మెయిన్ ఫ్యాబ్రిక్వి కట్ చేస్తున్నాను. తర్వాత సాటిన్ లైనింగ్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది చూడండి.
ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ లాగానే సేమ్ కింద వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కట్ చేసేసుకొని, వెరీ షార్ట్ హ్యాండ్స్ అండి. అంటే కస్టమర్ 4 ఇంచెస్ పెట్టమన్నారు, బట్ నేను 5 ఇంచెస్ తీసుకుంటాను. ఎందుకంటే మనకి కుట్ల కోసం 1 ఇంచ్ అనేది కావాలి. కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్. సో నేను ఇక్కడ నుంచి యాక్చువల్గా లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. సో నేను 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను కింది వైపు నుండి. చూడండి, ఈ విధంగా పొడవు ఫోల్డింగ్ వైపుకి పొడవు అనేది తీసేసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది కదా, 5 ఇంచెస్ మనకి మెజర్స్ ఇచ్చారు కదా, 5 ఇంచెస్ 4 ఇంచెస్ దగ్గర ఉంటే 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ వరకు ఒక స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి చంక దింపు కోసం, అంటే హ్యాండ్ డౌన్ కోసం, హ్యాండ్ లూజ్ అనేది 11 ఇంచెస్ ఉంది. సో 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచుల మార్జిన్, మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులు. ఇక్కడ నుండి చంక దింపు కోసం కింది వైపు నుండి 2.5 తీసుకున్నా పర్లేదు, పై వైపు నుండి అయినా పర్లేదు. వెరీ షార్ట్ హ్యాండ్స్కి ఈ విధంగా చంక దింపు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ మనకి 14 ఇంచెస్ కదా ఆమ్ రౌండ్, 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ 2 ఇంచులకు ఒక మార్కింగ్. ఈ విధంగా ఇది మార్జిన్ లైన్. ప్లస్ ఇక్కడ నుంచి ఒక కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఒక 2 ఇంచుల మార్కింగ్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్స్ ఈ విధంగా కలిపేస్తూ ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్ చేస్తున్నాం. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సాటిన్ లైనింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఓవరాల్గా బ్లౌజ్ అనేది కటింగ్ పూర్తవుతుంది. ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని అటువైపు మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్కి కొంచెం ప్లెయిన్గా వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి నేను 1 సైడ్ నుండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. తర్వాత ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కటింగ్. సాటిన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సాటిన్ లైనింగ్ చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను. కొంచెం సైడ్స్కి ఎక్స్ట్రా ఉండే విధంగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ విధంగా ఈ మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్ అనేవి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇంకా హుక్స్ల పట్టి, కాజాల పట్టి అనేవి మనం తీసుకున్న క్లాత్ మిగిలిపోయిన పీసెస్ నుండి అలా కట్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఇప్పుడైతే కట్టింగ్ వీడియో చూపిస్తున్నాను. సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ బ్లౌజ్ అనే కాదు, ఇంకా దేనికోసమైనా, ఏ బ్లౌజ్ అయినా, ఏ సైజ్ బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా కూడా మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అనేది 2 లైనింగ్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షేప్ బెల్ట్లు అన్నిటితో సహా ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.